సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ పట్టణంలో ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసే ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఓ ఇంట్లో ప్రభుత్వ నకిలీ డాక్యుమెంట్స్ అలాగే పత్రాలు తయారు చేస్తున్న తండ్రి కొడుకులో ఒకరిని అరెస్ట్ చేశారు. నకిలీ స్టాంపులు తయారు చేయడంతో పాటు ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నట్టు గుర్తించారు. వాటి ద్వారా నకిలీ బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్ తయారు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వారి నుంచి నకిలీ సర్టిఫికేట్స్, హార్డ్ డిస్క్లు, స్టాంపులు, ప్రింటర్, ఇతర సామాగ్రి సీజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం కేసును పోలీసులు విచారిస్తున్నారు. అందులో విచారణ వేగవంతమైంది. రెవెన్యూ అధికారుల పాత్ర పైన పోలీసులు ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మనకు అందులో చెప్పండి, ఏంటి చూడజు కేంద్రంగా జరిగిన ఈ కేసులో విచారణ ఎక్కడికి వచ్చింది, ఎంతమంది అరెస్ట్ చేశారు? ఈ చోడా కేసులో దాదాపు ఇప్పటి వరకు మనం 5 మందికి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ కేసులో చూసింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ స్టేట్ వైజ్, కోటా వైజ్ ఉంటుంది. దానిలో ఇక్కడ తెలంగాణ స్టేట్ చూపించి ఇక్కడ రిక్రూట్మెంట్ చేపిస్తున్నారు. మనకి ఆర్మీ వాళ్ళు, పారామిలిటరీ వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి ఇస్తే ఇది బయటకి వచ్చింది. ఇప్పుడు దీనిలో లోకల్ ఒకరిద్దరు రెవెన్యూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ పైన నుండి వేరే స్టేట్ నుండి ఎవరైనా వీళ్ళకి ఇక్కడ మన స్టేట్లో పంపిస్తున్నారు, వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా త్వరగా మనం రిమాండ్ పంపిస్తాం. కేవలం ఒక్క ఇస్లాం నగర్లోనే 180 సర్టిఫికెట్లకు పైగా రిజెక్ట్ చేశారు. ఇట్లా వీళ్ళు ఎంతమంది ఉద్యోగాలు పొందారు సార్ ఈ సర్టిఫికెట్లకు? అంటే మన దృష్టిలో వచ్చింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 20 to 25 మెంబర్స్ ఇప్పటి వరకు తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం రిటర్న్ పంపిస్తున్నాము. దట్ ఇది ఫాల్స్, దాంతో వాళ్ళ జాబ్ కూడా పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ 25 మెంబర్స్కి మనం కేసెస్లో ఇన్వాల్వ్ చేసి ఎక్కడ ఇది ఎట్లా మొదలవుతున్నాయి, ఎట్లా ఇది మొత్తం ర్యాకెట్ ఎట్లా నడుస్తుంది, అది మనం వెరిఫై చేపిస్తాం. ఇచ్చోడతో పాటు ఇంద్రవెల్లి కాకుండా ఇంకెక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి సార్? ఇందర్వెల్లి అయినాయి, ఇచ్చోడ అయినాయి, జైనత్ కూడా అయినాయి. ఈ 3 ప్లేసెస్లో ఇది అయినాయి. ఎంఓ ఏంటి సార్ అసలు? వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ నివాస ధృవీకరణ పత్రాలు ఇక్కడ తీసుకున్నారా, లేకపోతే కేవలం ఫేక్ తయారు చేశారు? 1-2 కేసులో ఫేక్ వీళ్ళే తయారు చేశారు సంతకం పెట్టి. 1-2 కేసెస్లో నేను చెప్పాను, ఈ చూడలో ఒక ఆర్ఐ పేరు కూడా వచ్చింది బయట. అట్లయిన కేసెస్లో ఒకరిద్దరు రెవెన్యూ వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆధార్ అనేది మస్ట్. ఇక్కడ అడ్రస్ ఉండాలి. మరి ఆధార్లో చేంజ్ చేశారా సార్? మరి ఆధార్ చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. ఆధార్లో అది ఫోటోషాప్ చేశారు, వీళ్ళు కంప్యూటర్లో ఫోటోషాప్ చేశారు, ఎక్కడ ఉంటున్నారో అట్లా చేశారు. ఆ ఫేక్ ఏదైతే నివాస ధృవీకరణ పత్రాలతో ఆర్మీ ఉద్యోగాలు సాధించారో వారికి సంబంధించి 25 మంది ఉద్యోగాలు పొందినట్టుగా, ఆ సర్టిఫికెట్లు తీసుకున్నట్టుగా గుర్తించామని ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశాం. మిగతా వాళ్ళ కోసం విచారణ కొనసాగుతుంది. రెవెన్యూ అధికారుల పాత్ర సైతం ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV ఆదిలాబాద్. గంట సేపు అప్పలు చేసి